హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు హెలో ప్రాపర్టీ. సో ఈరోజు మీకు ఒక 3 బిహెచ్‌కే ఫ్లాట్ అయితే చూపిస్తా అండి. అది కూడా దట్టు మంచి లొకేషన్‌లో అండి యాక్చువల్‌గా. సో జస్ట్ మన హైటెక్ సిటీకి వచ్చేసి మనకి 6.5 కిలోమీటర్స్ వస్తుందండి. అలాగే బాలనగర్ మెట్రో స్టేషన్‌కి వచ్చేసి మనకి జస్ట్ 1.2 కిలోమీటర్స్ వస్తుంది. సో ఏరియా వైజ్ మాత్రం చూసుకుంటే మాత్రం సూపర్ డూపర్ ఉంటుందండి. చాలా డీసెంట్‌గా ఉంటుంది అండి. ప్లెజెంట్ ఏరియా. సో చాలా క్లాస్‌గా అయితే ఉంటుంది. చాలా ఏరియా అయితే మాత్రం 100% అండి. సో నేను ఒక వీడియో చేశాను అంటే సో కస్టమర్ కన్నా నేను ఎక్కువైతే మాత్రం చూస్తా అండి. సో వీధి పోట్లు కానీ ఏదైనా రీజన్స్ ఏదైనా ఉంటే సో అలాంటివి అనేది నేను ఆల్మోస్ట్ అయితే 90% నేను అవాయిడ్ చేస్తాను. బట్ నేను చేస్తున్నాను అంటే చాలా బాగుంటుంది. సో మన కస్టమర్స్ కూడా చాలా కాంప్లిమెంట్ అయితే ఇచ్చారు. సో డైరెక్ట్గా కూడా సో నాట్ ఓన్లీ కామెంట్స్ అండి. బట్ నాకు డైరెక్ట్గా మీట్ అయిన కస్టమర్స్ మాత్రం చెప్తున్న విషయం ఏంటంటే మీ ప్రాపర్టీస్ చాలా బాగుంటాయండి. కొంచెం లేట్గా వచ్చినా రేట్ ఎక్కువైనా సరే మీ ప్రాపర్టీ చాలా బాగుంటాయని చెప్పి చాలా క్లియర్గా చాలామంది అయితే చెప్పారు. సో అందుకని చెప్పేసి నేను ఈరోజు మాత్రం ఒక 3 బిహెచ్‌కే ఫ్లాట్ మాత్రం మనకి పెంట్ హౌస్ చేస్తా అండి. సో ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి నేషనలైజ్ బ్యాంక్‌లో మాత్రం 100% అయితే లోన్ అయితే రాదండి. సో నేను అంతకనే క్లియర్‌గా చెప్తున్నా. బట్ ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి ఎనీ ప్రైవేట్ బ్యాంక్స్‌లో మాత్రం లోన్ అయితే వస్తుంది. బట్ బీపీఎస్ అనేది ఆల్రెడీ దీనికి 4 లాక్స్ అనేది పే చేశారు. సో కోర్ట్ ఆర్డర్ మాత్రం జస్ట్ పెండింగ్ ఉందండి. సో టోటల్‌గా వచ్చేసి ల్యాండ్ 600 స్క్వేర్ యార్డ్స్ అయితే ల్యాండ్ ఉంటుందండి. బట్ ఇలాంటి ప్రాపర్టీ మళ్ళీ అయితే నేనైతే చెప్తున్నాను మళ్ళీ దొరకదు. సో టోటల్‌గా ఎస్ఎఫ్టీ మనకి 2450 ఎస్ఎఫ్టీ విత్ పర్మిషన్ లైక్ ఆథరైజ్డ్ అనమాట. సో దీనికి మనకి 70 స్క్వేర్ యార్డ్స్ అనేది ల్యాండ్ షేర్ అనేది ఉందండి దీనికి టోటల్‌గా. సో ఈ యొక్క ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి మనకి 16 ఇయర్స్ ఓల్డ్ అండి. సో దీనికి మనకి ఈస్ట్ వెస్ట్ రోడ్స్ ఉన్నాయి. సో 2 రోడ్స్ అనేది ఉంటుందండి. సో నేను ప్రాపర్టీ డీటెయిల్స్ చెప్పడం కోసం అని చెప్పేసి మీరు ఏదైతే చూస్తున్నారో దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నా. బట్ మీరైతే మాత్రం ప్రాపర్టీ క్లియర్గా చూడండి. దయచేసి మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో అయితే మాత్రం చివరి వరకు అయితే చూడండి. సో వీడియో అనేది చాలా బాగుంటుంది. మీరు జస్ట్ ఇది న్యూలా ఉంటుంది. సో మీరు ఏదైతే చూస్తున్నారో యాజ్ డిజైన్ ఉంటుందండి. దీంట్లో ఎటువంటి ఎడిటింగ్స్ అనేవి మాత్రం ఉండవు. బట్ మన ఛానల్లో కూడా మ్యాక్సిమం 99% మాత్రం కదా 100% చెప్తున్నా మీకు ఉన్న విషయాన్ని క్లారిటీగా అయితే చెప్తామండి. సో ఇది వచ్చేసి మనకి పెంట్ హౌస్ వస్తుందండి. సో 5th ఫ్లోర్ తర్వాత 6th ఫ్లోర్ అనేది. సో ఆల్రెడీ దీనికి బీపీఎస్ అనేది మనకి 4 లాక్స్ అనేది పే చేశారు. బట్ మనకి వెయిటింగ్ అనేది కోర్టులో అయితే ఆర్డర్ అయితే మాత్రం పెండింగ్ అయితే ఉందండి. బట్ ఎనీ ప్రైవేట్ బ్యాంక్స్ అండి 100% అయితే లోన్ వస్తుంది. ఒక్క నేషనలైజ్డ్ బ్యాంక్స్ తప్పించి మీకు ఆల్రెడీ ఈ ప్రాపర్టీ అనేది సౌత్ ఇండియా బ్యాంక్లో ఆల్రెడీ లోన్ అయితే మాత్రం ఉందండి. ఒక 40 to 50 లాక్స్ అయితే లోన్ అయితే ఆల్రెడీ ఉంది. సో ఒక కస్టమర్ ఇంత లోన్ తీసుకుని ఇంత డేర్ చేశాడంటే అతనికి తెలియక కాదు, డబ్బులు ఎక్కువే కాదు. సో నేను ఈ విషయాన్ని మీకు ఎందుకు చెప్తున్నాను అంటే మిమ్మల్ని కొనమని అని కూడా కాదు నేను చెప్పట్లేదు. సో ఎవరైనా సరే ఇంత స్పేసెస్ హౌస్ని మాత్రం తీసుకోవాలి అని అనుకుంటే మాత్రం 100% అయితే తీసుకోవచ్చండి. సో నా ఎక్స్పీరియన్స్తో మాత్రం చెప్తున్నాను. సో నేను అందుకోసం అని చెప్పేసి నేను ఈ వీడియో కూడా పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఎక్సలెంట్ ప్రాపర్టీ అండి ఇది. సో ఈ ఫ్లాట్ మొత్తం కూడా మీకు ఫుల్ ఇంటీరియర్ మాత్రం చేపించి అయితే ఉంటుందండి. టోటల్ విత్ కబోర్డ్ వర్క్స్, ఫాల్ సీలింగ్ అండ్ విత్ కార్ పార్కింగ్ కూడా ఉంది. అలాగే దీనికి 70 స్క్వేర్ యార్డ్స్ అనేది కూడా ల్యాండ్ షేర్ ఉంది. ఒక పెంట్ హౌస్కి 70 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ షేర్ ఇచ్చారు అంటే ఇట్ మీన్స్ అది ఎంతవరకు జెన్యూన్ అనేది మీరు ఆలోచించుకోవాలి. సో జస్ట్ ఒక పెండింగ్ మాత్రమే ఉందండి ఇది. అదే ఒక అప్రూవల్ అయితే మాత్రం మనకి ఈ ప్రైజ్లో అయితే మాత్రం దొరుకుతుంది. దీని యొక్క ప్రైజ్ వచ్చేసి మనకి 2450 ఎస్ఎఫ్టీ అండి. ఎక్స్ట్రాగా కూడా మనకి 300 ఎస్ఎఫ్టీ యాడ్ అయ్యి ఉంది. బట్ డాక్యుమెంట్ అయితే నేను చెప్తున్నాను మీకు 2450 ఎస్ఎఫ్టీ మాత్రం ఉంది. దీని యొక్క ప్రైజ్ వచ్చేసి మనకి 1,45 lakhs అయితే చెప్తున్నారు. సో అడిషనల్గా మనకి 300 ఎస్ఎఫ్టీ అని మాత్రం ఆల్రెడీ మనకి ఇంట్లో అయితే యాడ్ అయితే ఉందండి. సో టోటల్గా వచ్చేసి మనకి 2750 మాత్రం ఎస్ఎఫ్టీ వస్తుంది. సో ఓవరాల్ ప్రైజ్ వచ్చేసి మనకి 1,45 lakhs అండి. జస్ట్ స్లైట్లీ నెగోషియబుల్ అండి. ఆల్రెడీ లోన్ వస్తుంది. సో ఎవరికైనా ఇప్పుడు లోన్ కావాలంటే కూడా మన హెలో ప్రాపర్టీస్ మాత్రం మనం 100% అయితే లోన్ చేపిస్తామండి. ఇట్ మీన్స్ మీ ప్రొఫైల్ డిపెండ్స్ అంటే 85% నుంచి మనకి 90% వరకు మనం లోన్ చేపించేసి మాత్రం ఇస్తామండి. మీ యొక్క ఎలిజిబిలిటీ కూడా మనం చెక్ చేసి లోన్ అనేది చేస్తామండి. విజిటింగ్స్ కాడ నుంచి మనకి రిజిస్ట్రేషన్ వరకు కూడా మేము ప్రాసెస్ అంతా కూడా మేమే దగ్గరుండి మాత్రం చేపిస్తామండి. సో ఈ యొక్క ప్రాపర్టీ వాల్యూ వచ్చేసి మనకి 5,900 పర్ ఎస్ఎఫ్టీ పడుతుందండి. ఇదే ఏరియాలో మనకి కొత్త ప్రాపర్టీ అంటే బ్రాండ్ న్యూ కావాలా వితౌట్ ఇంటీరియర్ అనుకుంటే కనుక మనకి 8,000 నుంచి 8,500 అండి మినిమం. ఇది వచ్చేసి ఏరియా వచ్చేసి మనకి అంజయ్ నగర్ అంటారండి. మూసాపేట్ అంజయ్ నగర్. సో ఇది నియర్ బై మనకి హైటెక్ సిటీ అండి. చాలా దగ్గరగా ఉంటుంది. ఇట్ మీన్స్ 6 to 6.5 కిలోమీటర్స్ అండి. జస్ట్ 15 to 20 మినిట్స్లో మనం హైటెక్ సిటీ నుంచి ఈజీగా రీచ్ అవ్వచ్చు అండి ఇది. సో చాలామంది అంజయ్ నగర్లో అయితే చూస్తారు. కొంతమంది కాదు నాకు తెలిసిన వాళ్ళకైతే చాలా ప్రిఫరబుల్ ఏరియా అండి ఇది అంజయ్ నగర్ అనేది. మంచి ఏరియా అండి. చాలా డీసెంట్గా ఉంటుంది. సో అది తెలిసిన వాళ్ళకి మాత్రం బాగా 100% అయితే తెలుసు.
ఈ యొక్క ఫ్లాట్ ఫేసింగ్ అయితే చెప్పడం మర్చిపోయానండి. సారీ. ఇది ఒక్క ఫ్లాట్ యొక్క ఫేసింగ్ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ అండి ఇది. సో ఎవరికైనా కనుక కింద ఫ్లాట్ నచ్చినట్టయితే కనుక ఈ ఫ్లాట్ షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియో మాత్రం ఎక్కడ కూడా షేర్ చేయకుండా మర్చిపోకండి. సో ఎవరికైనా నచ్చినట్లయితే కింద ఇచ్చిన నెంబర్కి మాత్రం కాంటాక్ట్ చేయండి. వాట్సాప్ చేయొచ్చు. సో మీకు రిప్లై అనేది ఇమీడియట్గా దొరుకుతుంది. అలాగే మీకు విజిటింగ్స్ అనేవి కూడా మీకు అరేంజ్ చేస్తామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ హైలో ప్రాపర్టీస్ వీడియోస్. ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ హైలో ప్రాపర్టీస్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్.